ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శుభం డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనం 2024 జూలై మాస ఫలితాలు అనగా జూలై 1 నుండి 31 వరకు జరిగే మాస ఫలితాలలో అంతర్భాగంగా ముందుగా గోచారం తీసుకున్నట్లయితే రాహు వచ్చేసి మీనంలో ఉన్నారు, కుజుడు చంద్రుడు వచ్చేసి మేషంలో ఉన్నారు, గురువు వచ్చేసి వృషభ రాశిలో సంచరిస్తున్నారు, రవి శుక్రులు వీళ్ళిద్దరు మిథున రాశి సంచారం ఉన్నాడు, బుధుడు వచ్చి కర్కాటకం, కేతు వచ్చేసి ఈ యొక్క కన్యా రాశి, శని భగవంతుడు కుంభరాశిలో ఉన్నారు. ఇది గోచారం. ఇక మారడం చూసినట్లయితే 6వ తేదీ కర్కాటకంలోకి, జూలై 6వ తేదీ కర్కాటకంలోకి శుక్రుడు వస్తున్నారు. అలాగే 12వ తేదీ జూలై వృషభలోకి కుజుడు వస్తున్నాడు. అలాగే 16/7/2024 జూలై మనకు ఇక్కడ రవి వచ్చేసి కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు. అలాగే ఇక 19/7/2024 సింహే బుధ, 19వ తేదీ సింహంలోకి బుధుడు వస్తున్నాడు కర్కాటకం వేడి. ఇది గోచారం. ఇక కుంభరాశి కుంభలగ్నం తీసుకున్నట్లయితే మీకు విశేషించి ఈ యొక్క ధనిష్ట నక్షత్రం 2 పాదాలు, అలాగే శతభిషం 4, పూర్వభాద్ర 3 పాదాలు కలిపి కుంభరాశి కుంభలగ్నం కిందికి వర్తిస్తుంది. కుంభరాశి వారికి తీసుకున్నట్లయితే ఈ మాసం మొత్తం మీద తీసుకున్నట్లయితే మీకు తృతీయంలో కుజుడు, ఈ కుజుడు వచ్చేసి మీకు తృతీయాధిపతి, దశమాధిపతి. ఉద్యోగంలో మీకు ఈయన తృతీయంలో ఉండడం మూలంగా విపరీతమైన ప్రెజర్ ఉంటుంది, పట్టు ఉంటుంది, బాగా సంపాదించుకోగలుగుతారు, బాగా ఎర్న్ చేస్తారు ఈ పీరియడ్లో. ఈ మంత్లో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేపడతారు, కొత్త కొత్త ఆలోచనలతోటి మీ జీవితాన్ని మీరు సుఖవంతంగా చేసుకుంటారు. ఎస్పెషల్గా ఈ యొక్క కొంచెం సైంటిస్టులకు రిలేషన్ మైండ్ సెట్ అంతా ఈ కుంభరాశి కుంభలగ్నం వారికి ఉంటుంది. వీళ్ళు చేసే నూతన ప్రయోగాలు, అలాగే వైమానిక దళాలలో వర్క్ చేసే వారికి కూడాను చక్కని మంచి పోస్టులు రావడం, ఇవన్నీ కూడా కృషితో చేసి సాధించుకోగలరు ఈ మంత్. అలాంటి లక్షణాలు ఎక్కువ గోచరిస్తున్నాయి. చతుర్థాధిపతి భాగ్యాధిపతి పంచమంలో ఉన్నారు. మీ యొక్క తల్లిదండ్రుల సపోర్ట్ మీకు పుష్కలంగా లభిస్తుంది. ఉద్యోగంలో మీరు అనుకున్నటువంటి రేంజ్కి వెళ్ళిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి, గమనించగలరు. అలాగే రవి వచ్చేసి మీకు సప్తమాధిపతి, ఈయన వచ్చేసి మీకు ఇక్కడ పంచమంలో ఉండడం అనేది పెద్ద ప్లస్ పాయింట్ కాదనిపిస్తుంది. కొంత వ్యతిరేకతతో కూడుకున్నటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే ఈయన మీకు కుంభరాశి కుంభలగ్నం వారికి సప్తమాధిపతి పంచమంలో ఉండడం జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి హెల్త్ కావచ్చు, వెల్త్ కావచ్చు, వారిని కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే మీకు ద్వితీయాధిపతి లాభాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు చతుర్థంలో ఉన్నాడు. ఇక్కడ కొంత వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఉద్యోగం, చిన్న చిన్న ఉద్యోగ ప్రయత్నాలు, ఏదైనా గృహప్రవేశం కోసం చేసుకోవడం, గృహాన్ని కొనాలన్నా, సైట్ కొనాలన్నా, ఇలాంటి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేసేవారికి కొంత వ్యతిరేకంగా గోచరిస్తుంది. అలాగే ఈయన మీకు భాగ్యాధిపతి కూడా కాబట్టి కొంత మీ ప్రెజర్ అనేది ఆస్తిపాస్తులు సమకూర్చుకోవడంలో కొంచెం ప్రెజర్ తీసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇకపోతే ఎల్డర్స్తో మీ యొక్క బిహేవియర్ బాగుంటుంది, వారి బ్లెస్సింగ్స్ బాగుంటాయి. మీ జీవిత భాగస్వామికి మీకు మాత్రం మధ్య మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు, వాళ్ళ హెల్త్ బాగాలేకపోవడంతో మీరు కూడా కొంత ఇబ్బందిగా ఫీల్ అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ యొక్క కుంభరాశి కుంభలగ్నం వారు ధరించాల్సిన రత్నాలు తీసుకున్నట్లయితే ధనిష్ట నక్షత్రం వాళ్ళు వచ్చేసి పగడాన్ని ధరించండి. అలాగే శతభిషం వాళ్ళు వచ్చేసి గోమేధికాన్ని ధరించండి. అలాగే పూర్వభాద్ర వాళ్ళు వచ్చేసి కనకపుష్యరాగాన్ని ధరించగలరు. శుభం.